కలగా. దేవుడు మాట ఇచ్చి మరువని వాడు కాదండి. ప్రజలందరికీ మహారాజుగా తన మహిమను, స్తుతుల సింహాసనాసీనుడైన దేవుడి మహిమ వాళ్ళందరి ముందు ప్రత్యక్షమైంది. దేవుని మహిమ విరోధులకు, దేవుని ఆరాధించిన బిడ్డలకు, సర్వ సమాజం ఎదుట దేవుని మహిమ కనబడుతూ ఉంది. నాశనమయ్యే వారి ఎదుట, ఆశీర్వదించబడిన వారి ఎదుట, ఇద్దరి ఎదుట దేవుని మహిమ కనబడుతూ ఉంది. ఈరోజు మాట్లాడుతున్న నీవు ఆ మహిమను చూచిన నీవు ఆశీర్వదించబడుతున్నావో శపించబడుతున్నావో జ్ఞాపకం చేసుకో. ఆశీర్వదించబడుతున్నావో శపించబడుతున్నావో జ్ఞాపకం చేసుకో. 20వ వచనం, అప్పుడు యెహోవా చదవను. హల్లెలూయా. ఇదిగో యెహోవా మహిమ వారి దగ్గర ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మోషే ఇదిగో ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళి, అవతలికి వెళ్ళి, అవతలికి వెళ్ళి, క్షణములో నేను వారిని కాల్చివేయదు. హల్లెలూయా. క్షణములో వారందరూ నేను కాల్చివేస్తున్న. మోషే 250 మందికి పోగేసుకొని వస్తారా? నేను పరిశుద్ధిని కాదా అంటారా? నేను నిలబడుతున్నా, నేను నిలబడుతున్నా. వారు నాకు లొంగడం లేదు, వారు నీ మాటకు లొంగడం లేదు, నీ ఆజ్ఞకు లొంగడం లేదు, నీకు లొంగడం లేదు. ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఈ రోజున దేవుని బిడ్డలైన మీరు దేవునికి లొంగాలని ప్రభు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దేవునికి లొంగాలి. దయచేసి ఏ ఒక్కటికి మీరు లొంగకండి. దేవుని మహిమ ఎదుట ప్రత్యక్షమైతే మీరు తట్టుకోలేరు, మీరు తట్టుకోలేరు. నేను ఉండలేను, నీవు ఉండలేవు. ఈ రోజున దేవునికి లొంగాలని ఎన్నాళ్ళ మటుకు నేను చూశాను. నా సేవకులకు విరోధంగా లేచిన గుంపును నేనేం చేస్తున్నానో చూడండి అని ఇదిగో అవతలికి కాల్చివేసి సాగిలపడి సమస్త శరీరాత్మలు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందుకు ఈ సమస్త జనుల మీద నీ కోపము పడదువా అని వేడుకుని దేవుడు సేవకుడు ఎంత చూడండి. మోషే మరల వేడుకుంటున్నాడు, అయ్యా నీ కోపం ఎందుకు మండుతా ఉంది? వారందరినీ వారు చేసిన పాపానికి అందరినీ శిక్షిస్తున్నావా? దయచేసి క్షమించండి ప్రభా. మరేదో 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 అన్నలేక అన్నారులే అని అంటా ఉంటే దేవుడు ఒప్పలేదు. 23వ వచనంలో మాట అంటున్నాడు, అప్పుడు యెహోవా మోషేకు లాగా సెలవిచ్చింది, కోరాహు, దాతాను, అబీరాము యొక్క నివాసముల చుట్టూ నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పాను. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాము యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళి, అప్పుడు అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నింటిలో పాలువారై నశింపక ఎండినట్లు వారికి కలిగినది ఏదియో ముట్టకుడని ఆ సమాజంతో అన్నాడు. వాడి ఇంటికాడి కూడా వెళ్ళొద్దు, వాడి ఛాయలకు వెళ్ళవద్దు, వాడి గుడారము చుట్టూ ఉండద్దు. ఒక్కసారి దేవుడు యెహోవా చెప్పిన మాటలు చెప్పగా మోషే అందరూ వారి దోతాను, అబీరాము, కోరహు 3 కుటుంబాల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే రేడు కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాము నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను, అబీరాము వారి భార్యలను, వారి కుటుంబీకులను, వారి పసి పిల్లలను తమ గుడారం ద్వారం దగ్గర నిలిచి, మోషే సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేను వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల
సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నిన్ను పంపలేదు అంటారు. హల్లెలూయా. మనసులందరూ సాధారణంగా చేస్తే సేవకుడు చెప్పిన మాటకు వారికి ఏమర్థముంది అని మోషే అంటూ ఉన్నాడు. విరోధంగా లేచిన గుంపు ఎదుటికి వారేనా పరిశుద్ధులు మేము కాదా అన్న వారందరూ ఒక గుంపు అయితే సేవకుడు ఒక్కడు ఒక గుంపు అయ్యాడు. ఆ మాటకు అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాలెమును కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కలిగిన సమస్తను మృంగి వేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసినని మీరు తెలుసుకోగలరు. మనుషులందరికీ మరణం కలిగినట్టు వాడికి మరణం కలిగితే ఎట్లా? దేవా చూడు, బ్రతికి ఉండంగానే కోరాహు, అభిరాము, దోతాను మరి కొన్ని కుటుంబాలు పసి పిల్లలతో సహా భూమిని నెరవేర్చి అక్కడే కృంగిపోయి అక్కడే నెరవేర్చి చనిపోయారు. అలాగనే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 33 నుంచి చదువుతాం. 33 నుంచి వారును వారి సంబంధులను ప్రాణములతో పాతాళములకు కూలిని భూమి వారిని మృంగివేసింది. వారు జనములలో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయి మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణలు తెచ్చిన ఆ 280 మంది కాల్చివేశారు. హల్లెలూయా. ధూపం వేస్తా, దేవుడి ఎదుట ధూపం వేస్తా నువ్వేనా పరిశుద్ధుడు నేనేనా? ధూపము చేత పట్టుకుని వచ్చిన 250 మందిని అగ్ని చేత కాల్చివేశారు. మహా కనికరం కలిగిన దేవుడు అవన్నీ శిలువలో నా ప్రభువు తుడిచివేశాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళు నాకు విరోధంగా లేచిన వారందరినీ అగ్నితో చంపా, వినలేదు మాట. నాకు విరోధంగా, నా సేవకులకు ఎదురుగా విరోధంగా లేచిన వారిని నెరలు విడిచి సజీవులుగానే భూలోకంలో మట్టి కల్పించా, వినలేదు. ఎన్నాళ్ళు వారందరూ ధూపార్తులని పట్టున వారందరూ కాల్చి చేస్తే ఇదిగో మరలా తిరిగి అహరోనులు మరలా తిరిగి యాజకత్వం తీసుకొని మరలా దేవుని సన్నిధిలోనికి దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయకృపనిచ్చితినే. దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయకృపనిచ్చితినే. దూపాతిని చేపట్టి చేసేదా, దూపాతిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. మరలా ధూపర్తులు చేత పట్టుకొని సేవకులు మరల మందిరంలోకి వచ్చారు. ఎంతమంది పోగయ్యారండి? 250 మంది పోగా ఏమయ్యారు? దేవుడు అంటున్నాడు, అయ్యా నన్ను లక్ష్యం చేయొద్దు, నన్ను పంపిన వారిని అలక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. నా మాటను అలక్ష్యం చేసావు మంచిదే. సేవకుడికి విరోధంగా లేచిన సొంత అక్కనే నా దేవుడు నొసటను కొసటను ముట్టించిన వాడు,
బంధు ప్రీతి లేదు దేవుడికి. సేవకుడు బంధువులు మీద ప్రీతి లేదు. సేవకుడు తన దేవుడితో సారథి. జనములను లెక్కించేవాడు కాదు. ఎదురులు భయపెట్టాలి, బాధ పెట్టాలని కాదు. దేవుని అలక్ష్యం చేయొద్దు. దేవునికి లోబడు. దేవుని ధర్మశాస్త్రం పాటించు. దేవుని ఆజ్ఞను పాటించు. దేవుని నిర్లక్ష్యం, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుని వెనుకకు వేయకూడదు. ఈ మాట వల్ల మనకు అర్థమవుతుంది. దేవునికి విరోధముగా నిలబడకూడదు. పరిశుద్ధ దినమందు కట్టెలు వేరుటకు వెళ్ళినా దేవుడు క్షమించలేదు. విశ్రాంతి దినమందు ఒక వ్యక్తి కట్టెలు ఏరుటకు వెళ్ళినా క్షమించలేదు. ఆ దేవునికి ఎందుకంత ప్రేమ అంటే, మీరు మందిరములకు వచ్చినప్పుడు మిమ్మల్ని పరిశీలించే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వారం పన్ను మీరు శ్రమ పడ్డారు. ఈ వారం పన్ను బలహీనత పడ్డారు. ఈ వారం పన్ను ఏమైపోయారో, ఏ పాపములో ఉన్నారో మిమ్మల్ని పరిశుద్ధపరిచి అప్పటికప్పుడు పరిశుద్ధపరచాలని నా ప్రభు మందిర ఆవరణంలోకి రమ్మంటే, దేవుణ్ణి ఎన్నాళ్ళ మట్టుకు విడిచిపెట్టి తిరుగుతున్నారో తిరుగు. ఒకరోజు జనములలో నుంచి కొట్టివేసినప్పుడు ఎక్కడుంటామో చూసుకో. నీకు బాధలు, నిందలు, అవమానాలు, శ్రమలు ఎక్కువ కాకమునిపే దేవుని అలక్ష్యం చేస్తున్నారు. తిరిగి దేవుని దగ్గరికి రా అని దేవుడు మూడవ మాటగా, దేవుని అలక్ష్యం చేయకండి యెహోవా సెలవిచ్చుచున్న మాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 మరొక మాట చదువుకుందాం. ఇర్మియా 4:14. ఎందుకంటే ఇర్మియా 4:14. అందుకే త్వరగా నేను ముందుగానే వాక్యాన్ని తీసుకున్నాను. యెరూషలేమా, మీ హృదయములలో నుండి చెడుతనము కడిగి వేసుకోవడము ఎన్నాళ్ళ వరకు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. ఎన్నాళ్ళ వరకు దుష్ట అభిప్రాయమును కలిగి ఉంటుంది. ఎన్ని రోజులు కలిగి ఉంటావు? నేను ఎన్నాళ్ళు చూడాలి? నీ అభిప్రాయం మారదా? నీ ఆలోచన మారదా? నీ పద్ధతి నువ్వు మార్చు. ఎన్నాళ్ళు నేను చూడాలి? అభిప్రాయాలు మార్చుకో. దేవుని రక్షించబడ్డానన్నావు, దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్నావు, హృదయాన్ని కడిగి వేసుకున్నావు. ఇక ఎన్నాళ్ళు నేను దుష్ట అభిప్రాయం మారదా? ఎన్నాళ్ళు నీ అభిప్రాయాన్ని మార్చుకో. కుక్క తన వాంతికి తిననట్లుగా పదే పాపం వైపు నీ కళ్ళెందుకు పరిగెత్తుతున్నాయి? ఎన్నాళ్ళు నీ అభిప్రాయాన్ని మార్చుకోలేవా? పాపం వైపు పరిగెత్తుతున్నవే. చస్తావా పాపము లేకపోతే, తిండి లేకపోతే? దేవునికి విరోధంగా లేయడానికి ధైర్యం ఉంది కానీ, దేవునికి విరోధంగా పాపం చేయడానికి సాహసిస్తున్నావు కానీ, పాపం విడవడానికి సాహసము లేదా? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను అలక్ష్యము చేయడమే కాదు, నన్ను వెనుక తీయడమే కాదు, వాళ్ళ దుష్ట అభిప్రాయాలయ్యాయి. ఈ రోజున ఎన్నాళ్ళ మటుకు నేను వారిని సహించాలి? ఎన్నాళ్ళ మటుకు వారిని క్షమించాలి? ఎన్నాళ్ళ మటుకు వారిని క్షమించుకుంటూ వెళ్ళాలి? యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కొట్టివేయు. 13వ వచనం చదువుకుందాం. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవని. అయ్యో,
మనము దోపుడు సొమ్ము అయితేవి. మనమందరం దోపుడు సొమ్ము. ఎవడైనా దోచుకున్నాడు సొమ్ము ఎక్కడ పెడతాడు? పబ్లిక్ పెడతాడా? దోచుకున్న సొమ్ము, దొంగిలించిన సొమ్ము ఎవడికి కనిపించకుండా భూమిలో తవ్వుతాడు, బట్టల్లో చుడుతాడు, చెట్ల మధ్యలో ఉంచుతాడు. ఎవరికి కనిపించకుండా రాళ్ళ గుంటలను లేదా ఎవరికి రాత్రి ఎవరికి తెలియకుండా కనుమరుగు చేస్తాడు. దొప్పుడు సొమ్మైన ఎవడు నిన్ను దోచుకున్నాడో సాతాను నిన్ను దోచుకున్నాడు. జాగ్రత్త సొమ్ము. సాతానుకు నువ్వు లొంగావు. దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట, మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. రెండవ రాకడ యందు దేవుడు తన సన్నిధి తన ప్రధాన బూర శబ్దముతో దేవుడు దిగువచ్చు వేళ. దేవుడు దిగువచ్చు వేళ. నువ్వు దోపుడు సొమ్ముగా దాక్కున్నవే, పబ్లిక్ దేవుని దగ్గరికి రావే. దోపుడు సొమ్ము అయితే దాచబడుతుంది, సొంత సొమ్ము అయితే ఏం చేస్తబడుతుంది? పబ్లిక్ ఉంటుంది, బయట పడేస్తాడు. దోపుడు సొమ్ము అయితే దాచుకుంటాడు. సాతాను దొంగిలించి ప్రధాన బూర శబ్దం వినకుండగా, దేవుని సన్నిధి బూర శబ్దం వినకుండగా నిన్ను దాచి ఉంచాడు. ఎక్కడ? మరణంలో దాచి ఉంచాడో